ఓకే చూడరా ఎవరండి చాలు మీరు ముగ్గురండి చాలరా ఎందుకంటే ఎవరు లేకుండా క్లాస్ చెప్పి మా చేత కాదు ఫస్ట్ టైం కదా సరే మీకున్న క్లస్టర్లు ఉన్నాం క్లస్టర్లో B2 పేపర్ అంటే మనకు క్లస్టర్ 3 పేపర్లు ఉంటాయి కదా B1 B2 B3 3 పేపర్లు ఉంటాయి ఆ స్టాండ్ పక్క పెట్టుకున్నాం మీరు అంటే అరే స్టాండ్ పక్కన ఏమో కష్టం ఉంది ఒక స్టాండ్ తీసేయండి మీరు మొహం కనిపించుకున్న అడ్డంలో మీరు సరిగ్గా రాలేదు నేను B2 క్లస్టర్లో ఫస్ట్ యూనిట్ ఇది మొత్తం 5 యూనిట్లు మా ప్రతి క్లస్టర్లో పేపర్ తెలుసు కదా చెప్పారా ప్రతి పేపర్లో 5 యూనిట్లు ఉంటాయి మీకు ఈ 3 క్లస్టర్ 3 పేపర్ల క్లస్టర్ 3 పేపర్లకు కలిసిన క్లస్టర్ సిలబస్ నా దగ్గర ఉంది అంటే మెటీరియల్ ఉంది ఆల్రెడీ తెలుసా మీకు అసలు తెలియదు మెటీరియల్ ఉంది తెచ్చాను నేను అయితే పెద్దగా బాగలేదు అసైతే ఉపయోగపడుతుంది గ్యారెంటీగా నేను క్లాస్ ఎంత ఇస్తాను బుక్స్ డిపార్ట్మెంట్ ఉన్నాయి తెచ్చాను ఆల్రెడీ సరే మనకు ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ రా recalculation of S and P block elements. Recalculation of S and P block elements. Recalculation means పునశ్చరణ తెలుగులో పునశ్చరణ రెండమ్మా జ్ఞాపకం చేసుకోవడం ఏం చేయడం గుర్తు చేసుకోవడం మళ్ళీ అంటే మనకు వాస్తవం ఈ చాప్టర్ అనేది మీకు ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్లో పీరియడ్ టేబుల్ ఉంది గుర్తుందా పీరియాడిక్ టేబుల్ ఆ పీరియడ్ టేబుల్లో ఉంది కొంత పాటు ఈ చాప్టర్ ఎలా ఉందంటే వాస్తవంగా పీరియాడిసిటీ పీరియాడిక్ ప్రాపర్టీస్ అటామిక్ సైజ్ అయోనైజేషన్ పొటెన్షియల్ electronegativity, determination of electronegativity by scales, Mulliken scale, Pauling scale and Rachow's scale. ఈ 3 స్కేల్స్ మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ముల్లికన్ స్కేల్ పౌలింగ్ స్కేల్ చదువుంటారు ఆ రాచవ్ స్కేల్ మాత్రం కొత్తగా ఈ సంవత్సరం యాడ్ చేశాడు దీంట్లో ఉంది నాకు తెలిసి ఆ చాప్టర్ మొత్తం మీద అదొకటే కొత్తది దీని తర్వాత ఎలక్ట్రోపీ ఎస్ వాట్ ఇస్ మీన్ బై ఎలక్ట్రోపీ carbon electropic forms. Electropy means the existence of an element in more than one form having the same chemical property but different physical properties called electropy. ఒక మూలకం ఒకటి లేక అంతకన్నా ఎక్కువ రూపాలలో లభించి రసాయనికంగా ఒకే ధర్మాన్ని కలిగి ఉండడాన్ని రూపాంతరత అంటారు మీకు ఆల్రెడీ తెలుసమ్మా కార్బన్ రూపాంతరం 2 రకాలు క్రిస్టలైన్ ఫార్మ్ అండ్ అమార్ఫస్ ఫార్మ్స్ Crystalline form means spatic akriti. Amorphous forms means aspartic akriti. Diamond graphite is crystalline forms. Diamond graphite crystalline forms. Coal, coke, charcoal, animal charcoal, lamp black. These are all the amorphous forms. Amorphous means it has no shape. It has no shape. Example, face powder. అరే పట్టుకుంటే గరుకుగా ఉన్నట్లయితేనేమో క్రిస్టలైన్ అవ్వాలి పట్టుకుంటే మెత్తగా ఉంటేనేమో అమార్ఫస్ కోల్ కోక్ చార్కోల్ ఎనిమల్ చార్కోల్ ఇవన్నీ కూడా అమార్ఫస్ ఫార్మ్స్ మీకున్న సిలబస్లో ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ ఫాస్ఫరస్ ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ వైట్ ఫాస్ఫరస్ రెడ్ ఫాస్ఫరస్ స్కార్లెట్ ఫాస్ఫరస్ అండ్ బ్లాక్ ఫాస్ఫరస్ సల్ఫర్ రాంబిక్ సల్ఫర్ మోనోక్లినిక్ సల్ఫర్ plastic sulfur and colloidal sulfur and next ఈ చాప్టర్ మీకు ఉన్నదిగా డయాగనల్ రిలేషన్షిప్ సరే ఎనీహౌ ఫస్ట్ నెంబర్ 1 పీరియాడిసిటీ is what is meant periodicity. The repetition of a property in a regular interval is called periodicity. The repetition of a property in a regular interval is called periodicity. ఒక క్రమ పద్ధతిలో పెరుగుతూ తగ్గుతూ తిరిగి పునరావృతం అయ్యే ధర్మాన్ని ఆవర్తన ధర్మం అంటారు. మీకు ఎగ్జాంపుల్
మీరు పీరియడ్ టేబుల్ చూసుంటారు కదా. పీరియడ్ టేబుల్ ఎన్ని ఎలిమెంట్స్? 110 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 110 ఎలిమెంట్స్ ఏం చేస్తాము? కొన్ని గ్రూపులు కానీ కొన్ని పీరియడ్లో వర్గీకరించి ఉంటారు. అవునా? కొన్ని గ్రూపులు కానీ ఎన్ని గ్రూపులు? 18 గ్రూపులు మరియు 7 పీరియడ్లు ఉన్నాయి. ఎన్ని 7 పీరియడ్స్ అండ్ 18 గ్రూప్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఒక గ్రూప్లో ఉన్న మూలకములన్నీ ఒకే ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఒక గ్రూప్లో ఉన్న మూలకాలన్నీ ఒకే ధర్మాన్ని కలిగి ఉంటాయి. కారణం, ఒక గ్రూపులో ఉన్న మూలకాల అన్నింటికీ బాహ్య కక్షలో ఒకే విధమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. కానీ ఒక గ్రూప్లో ఉన్న మూలకాలు ఒకే ధర్మం ఎందుకు కలిగి ఉంటాయి? చూడు, ఇట్లా ఉంటుంది పీరియడ్ టేబుల్. మనకి ఎలా ఉంటుంది? ఇది ఆవర్తన పట్టిక. అవునా? ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఎస్ బ్లాక్, డి బ్లాక్, ఇది పి బ్లాక్, ఇది ఎఫ్ బ్లాక్. అవునా? ఎఫ్ బ్లాక్. ఈ విధంగా ఉన్నప్పుడు ఆవర్తన పట్టికల మూలకాలు ఎట్లా అరేంజ్ చేస్తారు? పరమాణు సంఖ్య పెరిగే క్రమంలో ఉంచుతారు. ఎట్లమ్మా? పరమాణు సంఖ్య పెరిగే క్రమం ఉంచుతారు. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ అండ్ నియాన్. అవునా? ఇట్లా పెరుగుతూ ఉంటాయి. అసలు వాట్ ఈజ్ ది పీరియాడిసిటీ? ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో ఉన్నాం, మీకు క్లాస్లో 50 మంది 100 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు అన్నమాట. ఇంకా మీకు బాగా చెప్పాలంటే మీకు హై స్కూల్స్ లెవెల్లో మనకు ప్రేయర్ జరుగుతుంది. కాలేజీ స్టార్ట్ కాక స్కూల్ స్టార్ట్ కాకముందు ప్రేయర్ జరుగుతుంది. ప్రేయర్ జరుగుతుందా? అప్పుడు ఏం చేస్తారు? డ్రిల్ భాష ఏం చేస్తారు చెప్పండి? లైన్లో నిలబెడతాడు. ఎట్లా? లైన్లో పెడతాడు. ఎట్లా పెడతాడు? అది కూడా ఫస్ట్ హైట్ తక్కువ ఉన్నవాడు, తర్వాత పెరిగినవాడు. అవునా? అట్లా అమర్చాడు. ఒక లైన్లో 10 మంది ఉంటారు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఇంకో లైన్ పెడతాడు. అవునా? పెడతాడు కదా. అట్లే డిఫరెంట్ లైన్స్ ఉంటారు. ఒక 10 లైన్లు ఉంటారు. ఫస్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ లైన్ తీసుకున్నట్టు ఈ చూడండి అదే పడి అవుతుంది, సైజ్ పెరుగుతుంది. మళ్ళీ ఇటు వస్తే తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది. ఎస్, అదేవిధంగా ఒక క్రమ పద్ధతిలో పెరుగుతూ తగ్గుతూ తిరిగి పునరావృతం అయ్యే ధర్మాన్ని పీరియాడిసిటీ. ఎస్, ఆవర్తన పట్టిక చూడండి. ఇటు నుంచి పెరుగుతుంది, పరమాణు సంఖ్య పెరుగుతూ ఉంటుంది. పరమాణు సంఖ్య పెరుగుతుంటే పరమాణు సైజు తగ్గుతుంది. ఇటు నుంచి పోతే సైజు తగ్గుతుంది. ఇటు వస్తే మన సైజు పెరుగుతుంది, ఇటు వెళ్తే మళ్ళీ సైజు తగ్గుతుంది. అంటే ఈ విధంగా ఒక కర్మ పద్ధతిలో పెరుగుతూ తగ్గుతూ తిరిగి పునరావృతమయ్యే ధర్మాన్ని పీరియాడిసిటీ. ద రిపిటిషన్ ఆఫ్ ఎ ప్రాపర్టీ ఇన్ ఎ రెగ్యులర్ ఇంటర్వల్ ఇస్ కాల్డ్ పీరియాడిసిటీ. ద పీరియడ్ ప్రాపర్టీ, ది ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది పీరియడ్ టేబుల్ by increasing the atomic number. In a period table, the elements are arranged in the increasing of the atomic number. The repetition of a property in a regular interval is called periodicity. The elements are arranged in 7 periods and 18 groups. 7 periods and 18 groups. First 2 periods, first 2 groups S block. Avuna? P block consists of 8 groups. Any? 1, 2, 3, 4, 5, 6 groups. D block consists of 10 groups. F block consists of 14 groups. S block లో 2 గ్రూపులు ఉంటాయి. P block లో 6, D block లో 10, F block లో మొత్తం 14 గ్రూపులు ఉంటాయి. కాబట్టి వాట్ ఈజ్ పీరియాడిసిటీ? ద రిపిటిషన్ ఆఫ్ ఎ ప్రాపర్టీ ఇన్ ఎ రెగ్యులర్ ఇంటర్వల్ ఇస్ కాల్డ్ పీరియాడిసిటీ. Yes, the period process, so many periodic properties. Atomic size, ionization potential, electron affinity, electronegativity, valency, electropositive character, and oxidation states and valency. These are all the periodic properties. ఇవన్నీ కూడా పీరియడ్ ప్రాపర్టీస్ అమ్మా. అటామిక్ సైజ్, అయోనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, బ్యాలెన్సింగ్, ఎలక్ట్రోపాజిటివ్ క్యారెక్టర్, ఆక్సిడేషన్ స్టేట్స్ అండ్ బ్యాలెన్సింగ్.
స్టాఫ్ మీ టైం టేబుల్ ప్రకారం క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 4th సెమిస్టర్ 6th సెమిస్టర్ సంబంధించి ఎగ్జామ్స్ ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కేవలం 1 నెల మాత్రమే సమయం ఉంది. కావున ఆ విద్యార్థులకు సిలబస్ కంప్లీట్ చేయవలసిన బాధ్యత లెక్చరర్స్ పై ఉంది. కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్లాసెస్ తీసుకొని సిలబస్ కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మేము వాట్సాప్ గ్రూప్ ద్వారా విద్యార్థులను కళాశాలకు రావాల్సిందిగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. కేవలం 1 నెల మాత్రమే ఉంది కనుక సిలబస్ ఇంటర్లో కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాం. విద్యార్థుల నుంచి కంప్లైంట్ కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరొక గమనిక 4th సెమిస్టర్ విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ ఫీజులు కళాశాల ఆఫీస్ నుండి చెల్లించవలసిందిగా కోరుతున్నాం. ఎగ్జామ్ ఫీజు పే చేయడానికి చివరి తేదీ 12వ తేదీ. 4th సెమిస్టర్ మరియు 6th సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామ్ ఫీజులు ఈ నెల 12వ తేదీలోపు చెల్లించవలసిందిగా కోరుతున్నాం. డిగ్రీ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకు గమనిక 4th సెమ్ 6th సెమ్ సంబంధించి ఎగ్జామ్ ఫీజులు చెల్లించవలసిందిగా కోరుతున్నాం. లేదంటే విద్యా సంస్థలు నష్టపోతారని గమనించగలరు. అదేవిధంగా స్కాలర్షిప్ ఫస్ట్ ఫేజ్ స్వీకరించినటువంటి వారు సెకండ్ ఫేజ్ వరకు జగన్ విద్యార్థి కొరకు విద్యార్థులు ఈ యొక్క మద్దతుతో సహా మీ యొక్క సచివాలయం నుండి ఆధార్ నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. 10వ తేదీలోపు ఆధార్ నోటిఫికేషన్ ఇవ్వనట్లయితే మీ స్కాలర్షిప్ నిలిపివేయడానికి తెలియజేస్తున్నాం. జగన్ విద్యార్థుల పథకం కింద 2వ ఇన్స్టాల్మెంట్ పొందవలసినట్లయితే విద్యార్థులు వెంటనే మీ అందరితో కలిసి మీ సచివాలయంలో ఆధార్ నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. లేకపోతే ప్రభుత్వ వారు సెకండ్ ఇన్స్టాల్మెంట్ నిలిపివేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. గమనించగలరు. Atomic cycle first. So what is atom? Atom is made up of nucleus surrounded by electronic cloud. Atomic cycle means atom is made up of nucleus. ఏముంటుంది ఆటం అంటే ఉంటుంది? పరమాణు కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ వృత్తాకార మార్గం తిరుగుతూ ఉంటుంది కదా. ఈ వృత్తాకార మార్గం తిరిగే దాన్ని ఏమంటారు? ఎలక్ట్రాన్ క్లౌడ్ అంటారు. ఎలక్ట్రాన్ క్లౌడ్. Atom is made up of nucleus surrounded by electron cloud. The electron cloud occupies some space. చూడండి ఒకసారి. ఇది అనుకోండి పరమాణు అనేది. ఇలా అనుకుంటా. ఇలా ఉన్న పరమాణు వ్యాసార్థం అంటే ఏం చెప్తాం చూడు. ఇక్కడ నుంచి ఇక్కడ చెప్తాం. అవునా? కరెక్ట్ చెప్తాను. ఏమని చెప్పలేము. ఎందుకని ఇక్కడ బాహ్యకరపు కక్ష ఉంది ఇక్కడ. మరి ఇట్లా ఉండదు. ఇది వాస్తవం ఇలా ఉంటుంది. ఈ చుక్కలు ఏంటివి? ఎలక్ట్రాన్ సంచరించే మార్గం. మరి ఎలక్ట్రాన్ సంఖ్య మార్గం ఎలక్ట్రాన్ ఇలా ఉన్నప్పుడమ్మా అటామిక్ డిసైన్ తీసుకుంటాం. ఇలా తీసుకోవాలని తెలియదు, మనకి ఇలాగ తీసుకోలేదు కదా. అప్పుడు డిఫరెన్స్ వస్తుంది గ్యారెంటీగా. కాబట్టి atom is made up of nucleus surrounded by electron cloud. The electron cloud occupies some space. Depends upon the nature of the bond present between the atoms. The atomic radii are 3 types. పరమాణు వ్యాసార్థం ఏంటి? పరమాణు కేంద్రకానికి మరియు బాహ్య కక్షకు మధ్యలో ఉన్న దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటారు. పరమాణు కేంద్రకానికి మరియు బాహ్య కక్షకు మధ్యలో ఉన్న దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటారు. పరమాణు అనేది కేంద్రకము పరమాణు కేంద్రకం బాహ్య కక్షానికి కొంత ప్రదేశం ఆక్రమించి ఉంటుంది. ఈ కొంత ప్రదేశం ఆక్రమించి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పరమాణువును మనము ఖచ్చితంగా వ్యాసార్థం ఖచ్చితంగా కనుగొనలేము. అర్థమవుతుందా? ఈ విధంగా పరమాణు ఉన్నట్టయితే పరమాణు వ్యాసార్థం ఖచ్చితంగా కనుక్కోవచ్చు. ఎందుకని చెప్పు, ఇక్కడ కేంద్రకం ఇది బాహ్య కక్ష కదా, కనుక్కోవచ్చు. కానీ ఈ విధంగా ఉంటుంది, పరమాణు ఈ విధంగా ఉంటుంది. Atom is made up of nucleus surrounded by electron cloud. The electron cloud occupies some space. So atomic units cannot be determined exactly. ఈ విధంగా పరమాణు కనుక్కోవచ్చు. పరమాణు వ్యాసార్థం అంతా నేను చెప్తాను. దీనికేం చెప్తాను మనం చెప్పలేదు కదా. ఇక్కడ ఇక్కడ కొలవాలో తెలియదు, ఇక్కడ ఇక్కడ కొలవాలో తెలియదు కదా. కాబట్టి పరమాణు వ్యాసార్థం ఖచ్చితంగా ఈ విధంగా కనుక్కోలేదు. కాబట్టి ఏం చేస్తారు,
depends upon the nature of the bond present between the two atoms. The atomic radii are three types: metallic radius or crystal radius. Number 2, covalent radius. Number 3, van der Waals radius. What is that atom? Atom is made up of nucleus surrounded by electron cloud. The electron cloud occupies some space, so atomic radius cannot be determined exactly. The atomic radius can be determined using the X-ray diffraction methods. X-ray diffraction methods. Atomic radius is expressed in terms of angstrom units. Atomic radius is always expressed in angstrom units. 1 angstrom is equal to 10 power minus 8 centimeters. 1 angstrom is equal to 10 power minus 8 centimeters. The atomic radius depends upon the number of bonds present between the two atoms and charge of the atom. Okay. What is atomic size? The distance between the nucleus and the outermost orbit of an atom is atomic size. The atomic radius. The atom is made up of nucleus surrounded by electron cloud. The electron cloud occupies some space, so the atomic radius cannot be determined exactly. The atomic radius can be determined by using the X-ray diffraction methods. It is expressed in angstrom units. 1 angstrom is equal to 10 power minus 8 centimeters. The atomic radius depends upon the number of bonds present between the two atoms. Atomic radius depends upon the number of bonds. Depends upon the number of bonds present between the two atoms. Number 2, oxidation states, etc. Atomic radius are 3 types. Number 1, metallic radius or crystal radius. Number 2, covalent radius. Number 3, van der Waals radius. చూడరా, ఎందుకు వచ్చింది మనకి ఇవన్నీ 3 రకాలు? ఎందుకు వచ్చింది ఇదంతా? పరమాణు కేంద్రకము నుంచి బాహ్య కక్షకు ఉన్న దూరముని పరమాణు వ్యాసార్థం. పరమాణు బాహ్య కక్షని కొంత ప్రదేశం ఆక్రమించి ఉంటుంది. కొంత ప్రదేశం ఆక్రమించి ఉంటుంది కాబట్టి పరమాణు వ్యాసార్థం ఖచ్చితంగా కనుగొనలేము. చెప్పాను కదా, ఇలా ఉంటే కనుక్కోవచ్చు. అవునా? ఇలా కాకుండా ఇలా ఉన్నది బొమ్మ కనుక్కోగలరా? ఎందుకు కనుక్కోలేము వ్యాసార్థాన్ని? ఎందుకు కనుక్కోలేము? ఇది ఎంతో కొంత ప్రదేశం ఉంది. ఇక్కడ కనుక్కోలేదు, మనకి ఇక్కడ కనుక్కోలేదు కదా. మరి ఇలా ఉంటే కనుక్కోగలం మనం? ఇలా కనుక్కుంటే తక్కువ, ఇలా కనుక్కుంటే ఎక్కువైపోతుంది కదా. ఇలా ఉంటే కనుక్కోవచ్చు కరెక్ట్గా. కాబట్టి ఏం చేస్తున్నాము? పరమాణువు పాల్గొనే బంధాలు బట్టి డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది బాండ్స్ ప్రెజెంట్ బిట్వీన్ ది టూ ఆటమ్స్. ది అటామిక్ రేడియస్ is singular, radii is plural. The crystal radius. Number 2, covalent radius. Number 3, van der Waals radius. Number 3, van der Waals radius. చూడండి, మనం చాప్టర్లో ఫస్ట్ periodicity. What is the periodicity? The repetition of a property in a regular interval is called periodicity. The elements are arranged in the periodic table. They are increasing the order of their atomic number. The similar properties elements are present in the same group. Depends upon the electronic configuration. Next, periodic properties several types. Atomic size, ionic potential, electron affinity, electronegativity, valency, electropositive character, etc. Number 1, atomic size. Atomic size means the distance between the nucleus and the outermost orbit of an atom is called atomic radius. Atom is made up of nucleus surrounded by electron cloud. The electron cloud occupies some space. The atomic radius can be determined by using the X-ray diffraction methods. Atomic radius is expressed in terms of angstrom units. Atomic radius depends upon the number of the bonds present between the two atoms, oxidation states, and so many properties. The atomic radius are 3 types. Number 1,
crystal radius. Number 2, covalent radius. Number 3, van der Waals radius. Van der Waals radius. Yes. So number 1, crystal radius. Generally, this term is used for metal atoms. Generally, metal atoms. మనం పీరియడ్ టేబుల్లో మెటల్స్, నాన్ మెటల్స్, మెటలైట్స్ అని ఉంటాయి కదా. ఉన్నప్పుడు జనరల్ దిస్ టర్మ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెటల్ atoms. In crystal, metal atoms are very closely packing. Example, NaCl. In NaCl, what is the crystal structure of NaCl? Face-centered cubic structure. Face-centered cubic structure. Cesium chloride is body-centered cubic structure. Metal atoms are very closely packing. స్ఫటిక జాలకములో పరమాణువులన్నీ అత్యంత ఒకదానికి దగ్గరగా ఉంటాయి. ఒక క్రమ పద్ధతిలో పరమాణువులు అమరి ఉండడాన్ని క్రిస్టల్ ల్యాటిస్ అంటారు. ద రెగ్యులర్ అరేంజ్మెంట్ ఆఫ్ అయాన్స్ ఇన్ క్రిస్టల్ ఇది కాల్డ్ క్రిస్టల్ ల్యాటిస్. స్ఫటిక జాలకములో రెండు ప్రక్కనే ఉన్నటువంటి పరమాణు కేంద్రకముల యొక్క మధ్య దూరాన్ని, ఇది ఒక సోడియం పరమాణు రా, ఇది ఒక సోడియం పరమాణు. ఈ రెండు పరమాణు కేంద్రకములే కదా. ఈ రెండు పరమాణు కేంద్రకముల మధ్య దూరం ఉంది సేవ ఎంత ఉంటుంది? ఇది 1.98 angstrom-nits. 1.98 angstrom-nits. The atomic radius of sodium is 0.98. ఇది సోడియం పరమాణు రా, ఇది ఒక సోడియం పరమాణు. స్ఫటిక జాలకంలో పరమాణు ఎట్లా చెప్పాము? దగ్గరగా ఉంటాయి. ఇన్ క్రిస్టల్ లాటిస్ ది ఆటమ్స్ ఆర్ వెరీ క్లోజ్లీ ప్యాకింగ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియై ఆఫ్ two adjacent atoms in a crystal lattice is called crystal radius or ionic radius. దీనికి మనం పేరు పెడుతున్నాం. ఏంటది? ionic radius. Crystal radius or ionic radius. What is the crystal radius? Generally, this term is used for metal atoms. In crystal lattice, atoms are arranged in regular atoms. The regular arrangement of ions in the crystal lattice. The distance between half the distance between the nuclei of two adjacent atoms in A. Sodium is 1.86 angstrom-nits. The crystal radius of Na is equal to 1.86/2 అంతే కదా. ఇది వ్యాసం అమ్మా, ఇది వ్యాసం అంతే కదా. అప్పుడు ఎంత అవుతుంది? 0.293 angstrom-nits. 0.93 angstrom-nits. But what is the crystal radius? Generally, this term is used for metal atoms. In crystal lattice, the atoms are arranged in regular order. Half the distance between the nuclei of two adjacent atoms in a crystal lattice is called crystal radius or ionic radius. Example, the distance between the two sodium atoms in a NaCl crystal is 1.86 angstrom-nits. So the ionic radius or crystal radius of sodium is 0.93 angstrom-units. This term is used for only metal atoms. గుర్తుపెట్టుకోండి, ఇది లోహ పరమాణువులకు మాత్రమే వాడతారు దీన్ని. అంటే లోహ స్ఫటిక జాలకములో అయానులని ఒక క్రమ పద్ధతిలో ఉంటాయి. స్ఫటిక జాలకంలో రెండు ప్రక్కన ఉన్నటువంటి రెండు పరమాణు కేంద్రకముల యొక్క మధ్య దూరముల సగాన్ని స్ఫటిక వ్యాసార్థము అంటారు కదా. Generally, this term is used for metal atoms. In crystal, the atoms are arranged in regular order. The arrangement of ions in regular order is called crystal lattice. Half the distance between the nuclei of two adjacent atoms in the crystal is, example, sodium. The distance between the nuclei of two adjacent atoms is 1.86 angstrom-nits. So, the atomic radius or crystal radius of sodium is 1.86 angstrom-nits. That is number 1. Next,
radius. Covalent radius. Generally, this term is used for non-metals. ఇందాక metals. ఇదేమో non-metals. Generally, this term is used for non-metals. It is the half of the distance between the nuclei of two adjacent atoms with a covalent bond is called covalent radius. సాధారణంగా దీనిని అలోహములకు వాడతారు. ఏమంటారమ్మా? అలోహాలకు వాడతారు. సమయోజనీయ బంధము చేత బంధించబడిన రెండు ప్రక్కనే ఉన్నటువంటి పరమాణు కేంద్రకముల యొక్క మధ్య దూరముల సగాన్ని సమయోజనీయ వ్యాసార్థము అంటారు. Generally, this term is used for non-metals. Non-metals. Example: 2 chlorine atoms. This is chlorine. This is covalent bond. ఇందా చూసారా? ఇందాక ఎలా ఉన్నది? ఇలా ఉంది. అవునా? ఇక్కడ బాండ్ ఇది. దిస్ బాండ్ ఈస్ కోవలెంట్ బాండ్. ఏమది? కోవలెంట్ బాండ్. కోవలెంట్ బంధముచే బంధించబడిన రెండు పరమాణు కేంద్రకముల యొక్క మధ్య దూరములు సగాన్ని అంటారట కోవలెంట్ వ్యాసార్థం అంటారు. అంటారమ్మా? కోవలెంట్ వ్యాసార్థం అంటారు. Example: the distance between the two chlorine atoms is 1.98 angstrom units. 1.98 angstrom units. So the covalent radius of Cl is 1.98 by 2 is equal to 0.99 angstrom units. 0.99 angstrom units. But what is the covalent radius? This term is used for non-metals. It is half the distance between the nuclei of two similar atoms with a covalent bond. This is the word. Similar atoms, రెండు ఒకే విధమైన పరమాణువుల మధ్య సమయోజనీయ బంధం ఏర్పడినప్పుడు రెండు పరమాణు కేంద్రకముల మధ్య దూరముల సగాన్ని సమయోజనీయ వ్యాసార్థము అంటారు. అంటే మీకు డౌట్ వస్తుందమ్మా, సమయోజన బంధం అనగానే రెండు వేరు పరమాణువుల మధ్య బంధం ఏర్పడవచ్చు కదా? అప్పుడు కాదు. ఇప్పుడు రెండు ఒకే విధమైన పరమాణు కేంద్రకముల మధ్య దూరము మధ్య సమయ బంధం ఏర్పడాలి. It is the half the distance between the nuclei of two similar atoms with a covalent bond is called covalent radius. Covalent radius. Next, van der Waals radius. Van der Waals radius. Yes, what is van der Waals radius? It is the half of the distance between the nuclei of two adjacent atoms in different molecules called van der Waals radius. రెండు ప్రక్కనే ఉన్నటువంటి అణువుల మధ్య చూడండి, ఇది ఒక మాలిక్యూల్, ఇది ఇదొక క్లోరిన్ అణువు, ఇదొక క్లోరిన్ మాలిక్యూల్, ఇదొక క్లోరిన్ మాలిక్యూల్. ఇందాక ఏం చెప్పాం మనం? ఈ రెండు పరమాణు కేంద్రాల మధ్య చెప్పాం కోవలెంట్ బాండ్ అంతే కదా? వాన్ డెర్ వాల్ రేడియస్ అంటే వాన్ డెర్ వాల్ బలముల చేత బంధించబడిన రెండు వేరు అణువులలో ఉన్నటువంటి ప్రక్కనే గల పరమాణు కేంద్రకాల మధ్య దూరముల సగాన్ని అంటారు వాన్ డెర్ వాల్స్ రేడియస్. ఇదొక మాలిక్యూల్, ఇదొక మాలిక్యూల్. ఈ రెండు మధ్యలో ఎలా ఉంటుందమ్మా? ఏం ఫోర్సెస్ ఉంటాయి? ఓన్లీ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ ప్రజెంట్ బిట్వీన్ టూ మాలిక్యూల్స్. ఓన్లీ అంటే ఎంత దగ్గరగా తీసుకురాగలమో అంత దగ్గరగా మాత్రమే తీసుకొచ్చినప్పుడు ఈ అణువులో ఉన్నటువంటి ఈ పరమాణు ఈ అణువులో ఉన్న ఈ పరమాణు మధ్య కాబట్టి వాన్ డెర్ వాల్స్ రేడియస్ ఈజ్ ద హాఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియై ఆఫ్ టూ డిఫరెంట్ మాలిక్యూల్స్ విత్ అడ్జసెంట్ ఆటమ్స్ కాల్డ్ వాన్ డెర్ వాల్స్ రేడియస్. ది వాన్ డెర్ వాల్స్ రేడియస్ ఆఫ్ van der Waals radius of
Cl is equal to 3.6 by 2 is equal to 1.8 angstrom meters. ఎంత 1.8 angstrom meters. Generally, van der Waals radius is always 40% higher than the covalent radius. ఎంతడా? 40. ఎందుకంటారా? ఎందుకమ్మా? ఇక్కడ బలాలు ఉండే, కేవలం బలమే ఉండేది. ఇక్కడేమో కోవలెంట్ బంధం అంటే రెండు పరమాణుల మధ్య, అంతేగా? కోవలెంట్ బంధం ఇది. వాన్ డెర్ వాల్స్ బలాల చేత బంధించబడి రెండు పక్క పక్కనే ఉన్న పరమాణు కేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని వాన్ డెర్ వాల్స్ వ్యాసార్థము అంటారు. జనరల్లీ వాన్ డెర్ వాల్స్ రేడియస్ ఆల్వేస్ 40% హైయర్ దాన్ ది కోవలెంట్ రేడియస్. కోవలెంట్ రేడియస్. నెక్స్ట్, atomic radius in a group and in a period. In a group from top to bottom, size of atom increases because the differentiating electron enter into a new energy level. In a group from top to bottom, the atomic radius increases because the differentiating electron enter into new energy level. So the atomic radius increase with decrease of the atomic number in a group. ఒక గ్రూప్లో పైనుంచి కిందికి వెళ్ళేది పరమాణు పెరుగుతుంది. కారణం కొత్త డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. డిఫరెన్షియేటింగ్ మీన్స్ కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్. ఈ కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ కొత్త ఆర్బిట్ పోతుంది. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీసియం అండ్ ఫ్రాన్షియం. అవునా? అటామిక్ నెంబర్ దీనికి 3, ఇది 11, 19, 37, 55, 89. ఇది దీనికి బ్యాలెన్స్ విషయాలు పెట్టుకున్నాం. ఇది 2s1, 1s2, 2s1 దగ్గర ఉండేది. ఏంద్రా దగ్గర 3 అటామిక్ నెంబర్ 1s2, 2s1. ఇక్కడ 4s1, ఇది 5s1, 6s1, 7s1. ఇట్లా ఉంటుంది. అవునా? ఇట్లా ఉన్నది. ఇలా ఉన్నప్పుడు చూడు ఒకసారి. ఇక్కడ ఎన్ని కక్షలు లేమో ఎన్నో రెండు ఇక్కడ ఇదిగా ఇక్కడ 3 పోయిందా? అందుకే పెరిగింది. సపరేట్ ఇది ఇక్కడ 3 కక్షలు లేమో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇలా ఉంటుంది. In a group from top to bottom, size of atom increases because the differentiating electron enter into new energy level. So the atomic will increase in a group of elements. ఒక గ్రూపులో పైనుంచి కిందికి వెళ్ళే కొద్దీ పరమాణు పరిమాణం పెరుగుతుంది. కారణం కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ వేరే ఒక్కసారి పడుతుంది. చూడు ఇక్కడ 1s2, 2s1, 1s2, 2s2, 2p6, 3s1. అవునా? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1. అవునా? 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1 ఫ్రాన్షియం. అవునా? కానీ ఒక గ్రూపులో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఈ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, సైజ్ ఆఫ్ ఆటమ్ ఇంక్రీజెస్. సైజ్ ఆఫ్ ఆటమ్ ఇంక్రీజెస్. ఎగ్జాంపుల్ మీకు మెటీరియల్ కూడా ఇచ్చారమ్మా. చూడండి, అటామిక్ రేడియస్ ఎంత తెలియదు. లిథియం అటామిక్ రేడియస్ ఈస్ 1.23 angstrom meters. ఇది 1.57, ఇది 2.03, ఇది 2.16 and 2.35. చూడండి, in a group from top to bottom, size of atom increases కదా. చూడండి ఒకసారి. లిథియం అటామిక్ సైజ్ ఎంత? 1.23 angstrom meters. ఇది 1.57, ఇది 2.03, ఇదంతా 1.16, 2.35. In a group from top to bottom, size of atom increases. Because కారణం చెప్పండి, ఏం చెప్తాము? కొత్తగా వచ్చే ఎలక్ట్రాన్ వేరే ఒక స్థలం ప్రవేశిస్తుంది. ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ న్యూ ఎనర్జీ లెవెల్. ఇక్కడ చూడండి, 3s1 ఏముంది? మొదట 2 ఎలక్ట్రాన్లు, 3 అంతేగా. ఫస్ట్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉండేది. 1s2,
2s1 ఒకటి, ఇక్కడ 1s2 2s2 2p6 మొత్తం ఉంటాయి, ఇక్కడ ఒకటి ఉంటుంది. అవునా? అదనమాట. But in a group from top to bottom, size of atom increases because the differentiation will come into new energy level. But atomic size are in a period from left to right, the size of atom decreases. In a period from left to right, size of atom decreases. In a period, size of atom decreases because the differentiating electron enter into same energy level. Same energy level. Example chudra, lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine, neon. Avuna? Atomic number 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2s1, 2s2, 2s2, 2p1, 2s2, 2p2, 2s2, 2p3, 2s2, 2p4, 2s2, 2p5, 2s2, 2p6. చూడండి ఒకసారి ఇక్కడ ఇందాక ఎట్లుంది మనకి 2s1, 3s1, 4s1, 5s1 కదా, ఇక్కడే ఉందమ్మా సేమ్ 2s1, 2s2, 2s2, 2p1, 2s2, 2p2. కాబట్టి in a period from left to right, the size of atom decreases because the differentiating electron enter into same energy level. The attraction of nucleus over the valence electrons are increases. Hence, the size of atom decreases. The size becomes shrinks. ఒక పీరియడ్లో ఎడమ నుంచి కుడివైపు పోయి కొద్దీ కొత్తగా వచ్చించే ఎలక్ట్రాన్ అదే ఉపస్థాయిలో ప్రవేశిస్తుంది. కాబట్టి ఏమవుతుంది? కేంద్రకం యొక్క ఆకర్షణ పెరుగుతుంది. కాబట్టి పరమాణు పరిమాణం తగ్గుతుంది. నిజంగా ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ ఆఫ్ ఆటమ్ ఇంక్రీజెస్. ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సైజ్ ఆఫ్ ఆటమ్ డిక్రీజెస్ బికాస్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ సేమ్ ఎనర్జీ లెవెల్. ది అట్రాక్షన్ ఆఫ్ న్యూక్లియస్ over the valence electrons are increases. Hence, the size becomes shrinks. Size becomes shrinks. Next, atomic size or ionic radius. Ionic radius. Ionic radius. What is ion? What is ion? Charged particles are ions. Charged particles called ions. Positively charged particles are cations, and negatively charged particles are called anions. Correct? ధనావేశం ఉంటేనేమో క్యాటయన్ అంటాం, రుణావేశం ఉంటేనేమో యానయాన్ అంటారు. What is ionic radius? The distance between the nucleus and outermost orbit of ion is called ionic radius. The distance between the nucleus and the outermost orbit of an ion is called ionic radius. Example, ionic radius of sodium. Sodium atomic number 11. ఎట్లా ఉంది ఇది? 2s2, 2p6, 3s1. అవునా? ఇక్కడ Na plus. అసలు Na plus ఎప్పుడు వస్తుందమ్మా? Any atom which becomes anion, becomes electron, becomes cation. Any atom lose electron becomes cation. ఏదైనా ఒక పరమాణు ఎలక్ట్రాన్ కోల్పోతే క్యాటగా మారుతుంది. మరి కోల్పోయి ఇది వెళ్ళిపోతుంది, ఇది రెండు దిగా. అప్పుడు ఏం వెళ్ళిపోతుంది మనకి? 2s2, 2p6. అంతేగా? చూడరా, ఇక్కడ ఏముంది మనకి? ఇలా ఉంటుంది. ఇక్కడ 3 కక్షలు ఉంటాయి. అవునా? ఇక్కడ ఉంటారా? ఉంటాయి, 2నే ఉంటాయి. ఎందుకని చెప్పు? ఎలక్ట్రాన్ వెళ్ళిపోయి బయటికి, ఇది పోతే నీకు ప్రశ్న జరిగి నీకు. కాబట్టి ది సైజ్ ఆఫ్ అయాన్, ఎగ్జాంపుల్ సోడియం గా. సోడియం అటామిక్ సైజ్ 1.86 angstrom.
1.86 angstrom units. Sodium ion is 1.08 angstrom units. And so, I think, what is ionic radius? The distance between the nucleus and the outermost orbit of an ionic radius. Example, sodium. Sodium atomic number 11, it has 3 shells. 1, 2, 3 shells. Its radius is 1.86 angstrom units. It loses electron, it becomes a cation. It becomes a cation. The size of cation decreases, size of anion increases. చూడమ్మా, ఏదైనా ఒక పరమాణువు క్యాటయాన్గా మారితే సైజు తగ్గుతుంది, యానయాన్గా మారితే సైజు పెరుగుతుంది. యానయం అంటే సైజు పెరుగుతుంది. చూడమ్మా, మనం వాళ్ళు నేర్చుకుందని చెప్పండి. పీరియాడిసిటీ. The repetition of a property in a regular interval is called periodicity. ఒక క్రమ పద్ధతిలో పెరుగుతూ తగ్గుతూ తిరిగి పునరావృతం అయ్యే ధర్మాన్ని ఆవర్తన ధర్మము అంటారు. ఆవర్తన పట్టికలో మూలకాల పరమాణు సంఖ్య పెరిగే క్రమంలో అమరుస్తారు. పరమాణు సంఖ్య పెరిగే క్రమంలో అమర్చినప్పుడు ఒకే విధమైన ధర్మం కలిగిన మూలకాలు ఒకే చోటుకి చేస్తాయి. ఒకే చోటు చేస్తే వాటి గ్రూపులు అంటాం, అవునా? ఆవర్తన పట్టికలో మూలకాలు మొత్తము 7 పీరియడ్లు మరియు 18 గ్రూపులుగా వర్గీకరిస్తారు. 18 గ్రూపులుగా వర్గీకరిస్తారు. పీరియాడిసిటీ మీన్స్ ద రిపిటిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పానమ్మా. ఒక క్లాస్లో 100 మంది ఉంటే లైన్ 10 మంది పెట్టారు ప్రేయర్లు. అప్పుడేమవుతుంది? ఫస్ట్ చిన్నోడు ఉంటాడు, తర్వాత ఎత్తుకుంటాడు, అవునా? మళ్ళీ ఇటు వస్తే మళ్ళీ చిన్నోడు ఉంటాడు. అట్టే గ్రూప్లో కూడా అంతే. ఇటు నుంచి పోతే సైజ్ తగ్గుద్ది, ఇటు వస్తే మళ్ళీ సైజ్ పెరుగుద్ది, మళ్ళీ ఇటు పోతే తగ్గుద్ది. ఈ విధంగా తగ్గుతూ పెరుగుతూ ఉండే ధర్మాన్ని పీరియాడిసిటీ. ద రిపిటేషన్ ఆఫ్ ఏ ప్రాపర్టీ ఇన్ ఏ రెగ్యులర్ ఇంటర్వల్ ఇస్ కాల్డ్ పీరియాడిసిటీ. ద పీరియడ్ ప్రాసెస్ సెవెరల్ టైప్స్. అటామిక్ సైజ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ an atom is called ionic radius or atomic radius. Atom is made up of nucleus surrounded by electron cloud. The electron cloud occupies some space. The atomic radius cannot be determined exactly. Depends upon the nature of the bond present between the atoms. The atomic radii are 3 types. Crystal radius or ionic radius, covalent radius, van der Waals radius. Crystal radius, generally this term is used for metal atoms. In crystal, metal atoms are very closely packing. Half the distance between the nuclei of 2 adjacent atoms in a crystal is called crystal radius. Example, sodium atom. Next, van der Waals radius. Generally covalent radius. Generally this term is used for non-metal atoms. Half the distance between the nuclei of 2 adjacent similar atoms with a covalent bond is called covalent radius. రెండు ఒకే విధమైన పరమాణువుల మధ్య సమయోజీయ బంధము ఏర్పడినప్పుడు ఆ రెండు పరమాణు కేంద్రకముల మధ్య దూరముల సగాన్ని సమయోజనీయ వ్యాసార్థం అంటారు. నెక్స్ట్, van der Waals radius. What is van der Waals radius? Half the distance between the nuclei of 2 similar atoms which are bounded by van der Waals forces. van der Waals బలముల చేత బంధించబడిన రెండు ప్రక్కనే ఉన్నటువంటి పరమాణు కేంద్రకముల మధ్య దూరముల సగాన్ని van der Waals వ్యాసార్థం అంటారు. Generally, van der Waals radius is always 40% higher than the covalent radius. Next, atomic radius in a group and a period. In a group from top to bottom, size of atom increases. Hence, atomic radius also increases. In a period from left to right, size of atom decreases because the differentiating electron enters the same energy level. Atomic radius decreases with period. Next, ionic radius. What is ion? Electrically charged particles are called ions. Positively charged particles are cations, and the negatively charged particles are called anions. Example, sodium. Sodium atomic radius is 1.86 angstrom units. Sodium ionic radius is 1.08 angstrom units. Any atom becomes a cation, size of atom decreases. Any atom becomes anion, size of atom increases. ఏదైనా ఒక పరమాణువు క్యాటయాన్గా మారితే పరమాణు పరిమాణము తగ్గుతుంది. ఏదైనా ఒక పరమాణువు యానయాన్గా మారితే సైజు పెరుగుతుంది. దట్ ఈజ్ అటామిక్ సైజ్.
నెక్స్ట్ క్లాస్లో ఎలక్ట్రాన్ అఫినిటీ